తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు అన్నది భర్తృహరి సుభాషితం. ఇసుకను పిండితే తైలం రాకపోవచ్చు, కానీ ఇసుక రేణువులు ఒకటై ఆయన చేతిలో పడితే అందమైన ఆకృతిని రూపుదాలుస్తాయి. సమాజంలోని దుష్టత్వాన్ని చీల్చి చెండాడతాయి. నేడు జరుగుతున్న మహిళలపై అన్యాయాల గురించి సందేశాన్నిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తాయి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ధన్యత, సోహిత అక్క చెల్లెళ్ళు ఇద్దరు సైకత శిల్పి ఇసుకతో రూపొందిస్తారు. తండ్రి దేవుని శ్రీనివాస్, ఆయన కుమార్తెలు శిల్పకళను తన ప్రవృత్తిగా ఎంచుకున్న శ్రీనివాస్ తన కుమార్తెలకు సైకత శిల్పాలు గురించి కరోనా సమయంలో నేర్పించారు. భార్యగా అనురాగమూర్తిగా, చెల్లిగా తోడబుట్టిన సిరిమల్లి తన నవ్వుతో ఈ లోకానికి వెలుగునిచ్చే ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనేక సంవత్సరాల నుండి మహిళలు పడుతున్న ఇబ్బందులు, ఇసుకతో ఒక్క రూపంలో సైకత శిల్పాలు రూపొందించారు. ఒక ఇంటిని చక్కదిద్దే ఇల్లాలు మాత్రమే కాదు, నేడు అంతరిక్షం నుంచి సరిహద్దుల వరకు ప్రతి చోట తన ముద్ర వేస్తున్న అసాధారణ మహిళా శక్తి. అటువంటి గొప్ప మహిళా మూర్తులను స్మరించుకుంటూ ధన్యత, లోహిత సైకత శిల్పాలు తనదైన శైలిలో గోదావరి ఇసుకతో రూపాన్ని చెక్కి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ధన్యత, సోహిత అనే అక్కా చెల్లెళ్ళిద్దరూ కూడా ఒక మహిళలకు సంబంధించి కొన్ని సైకత శిల్పాలు అయితే తయారు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు పడుతున్న ఇబ్బందులు, వాటికి సంబంధించి అనేక స్ఫూర్తిదాయకంగా కూడా అనేక విషయాలు అయితే తెలియజేశారు. ధన్యత మనతో ఉంది, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఆ మహిళలు పడుతున్న ఇబ్బందులు ఏంటి? మీరు ఆ రూపాన్ని ఏ విధంగా మీరు అక్కడ ప్రదర్శించారు? మేము కరోనా సమయంలో మా నాన్నగారి దగ్గర శిక్షణ పొందాము. మా అక్క పేరు శోభిత. మేమిద్దరం కూడా మా వంతు కృషిగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి సైకత శిల్పాలను చేస్తూ ఉంటాము. దానిలో భాగంగానే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేము ప్రతి సంవత్సరం సైకత శిల్పాలను చేస్తూ ఉన్నాము. ఆడపిల్లలు, మహిళలు కూడా ఈ సమాజంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మేము ఆడపిల్లలుగా పుట్టడమే పాపమా అన్నట్లు ఉంటుంది. ఎన్నో వివక్షలకు గురవుతూ వాళ్ళు ఉంటున్నారు. ఇవన్నిటిని మేము దృష్టిలో పెట్టుకుని మేము సైకత శిల్పాలను చేస్తూ ఉన్నాము. అబార్షన్లు, లింగ వివక్ష ఇలాంటివన్నీ చుట్టుముడుతూ ఆడపిల్లలు బాధిస్తున్నట్లుగా మేము సైకత శిల్పాలను చేశాము. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే పిల్లలు అబార్షన్లని, బిడ్డ బయటకు వచ్చాక లింగ వివక్షని, పెద్దయ్యాక అకృత్యాలకు గురవుతున్నారని కూడా మేము సైకత శిల్పాలను చేసాము. మా అక్క పేరు సోహిత. మా అక్క కొన్ని అనివార్య కారణాల వల్ల ఎగ్జామ్స్ గురించి ఇక్కడ రాలేకపోయింది. మా అక్క నేను కూడా కలిపి ఎప్పుడూ సైకత శిల్పాలను చేస్తూ ఉంటాము. ఇప్పటికీ ఆడపిల్లల మీద, మహిళల పైన ఎన్నో వివక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఆగిపోయి చట్టాలు కఠినంగా అమలు చేస్తేనే ఆడపిల్లలకు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయని మేము అనుకుంటున్నాం. మా నాన్నగారు మా అక్కకు, నాకు సైకత శిల్పాలను నేర్పించేవారు. ఇంకా ఏం చెప్పండి? మేము చేసే సైకత శిల్పాల ద్వారా ఈ సమాజంలో కొంతైనా మార్పు వస్తుందని కోరుకుంటూ మేము ఈ సైకత శిల్పాలను రూపొందిస్తూ ఉన్నాము. నా పేరు దేవిన ధన్యత. నేను ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాను. గవర్నమెంట్ పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ రంగంపేటలో 10వ తరగతి చదువుకుంటున్నాను. సమాజంలో అనునిత్యం ఏదో చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి, ఏదో ఒక రూపంలో. అది పనిచేసే ఆఫీసులు అవ్వచ్చు, లేదంటే స్వయం వాళ్ళు ఉండేటటువంటి ఇంట్లోనే అవ్వచ్చు. సొంత కుటుంబీకుల నుంచి కూడా అనేక రకమైనటువంటి వివక్ష, కుతంత్రాలకు బలవుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక కళాకారులుగా నేను, మా అమ్మాయిలు కలిసి ఈ ఏటా ప్రతి మహిళా దినోత్సవానికి సైకత శిల్పాల ద్వారా సందేశం ఇస్తున్నాం. కనీసం సమాజంలో ఆ సందేశాన్ని గమనించి కొంతమంది అయినా సరే మారతారనేటటువంటి ఒక చిన్న ఆశతోటి మా ప్రయత్నాన్ని మంచి స్లోగన్స్ తోటి సైకత శిల్పాలని ప్రదర్శిస్తున్నాం. సమానత్వమా నీవెక్కడ, మమ్మల్ని బ్రతకనీయండి, కఠినమైన శిక్షలు లేకపోవడంతో ఇటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి, మేధావులారా ఆలోచించండి అనేటటువంటి సందేశాలతోటి ఈ సైకత శిల్పాలను రూపొందిస్తూ సమాజానికి మా వంతు ప్రయత్నంగా మార్పు కోసం ఆశిస్తున్నాం. నా పేరు దేవిన శ్రీనివాస్.
మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట.